నేనలా ఉంటే నేనైతే పెట్టినా డైలీ అక్క. ఒక షాట్ డైలీ ఒకటి కాదు 2, 3 పెడుతుండే. కబడ్డీ కందిచేను పెట్టా అక్క. నువ్వు చూడలేదనుకుంటా. అవునా! అయితే నేను కందిచేంది చూడనట్టున్నా. కనకాంబరాలయితే చూసా. చూడు శ్రీమతి కాయలు ఎదురింటి వాళ్ళు బాగొచ్చాయక్క. అన్యోన్యంగా ఉంటున్నారంటే గొడవలు పడడం లేదని కాదు. ఎన్ని గొడవలొచ్చినా పక్కింటి వరకు రానివ్వడం లేదని అంట. హుహు. భార్యాభర్తల గురించి వివరించాడు. గ్రేట్. గ్రేట్. జోకర్ గారు హైలైట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. లైవ్‌కి వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. కంది చేను కావాలా? కందికాయలు కావాలా? కందికాయలు ఇంకా రాలేదండి. సంక్రాంతి వచ్చాయక్క. వరకు వస్తాయి. వచ్చాయి. చిన్నగుంటాయి కదా తమ్ముడు ఇప్పుడు అలా గింజ ఉండదు. ఉన్నాయక్క. పెద్ద పెద్దవే ఉన్నాయి కందికాయ. వీడియో తీసి పెట్టాను చూడు. నా చాట్‌లో ఉంది నా వీడియో. అవునా! నేను చూస్తా లైవ్ అయిపోయిన తర్వాత. స్వప్న ఉన్నావా? వెళ్ళిపోయావా? స్వప్న 23 మెంబర్స్ చూస్తున్నారండి లైవ్. కామెంట్ చేయండి స్పీడ్‌గా. ఒక్క మెసేజ్ వత్తలే. జోకర్ గారు ఉన్నారా లేదో కామెంట్ చేయండి జోకర్ గారు. నా పూర్ణ లైవ్ ఇంకా తమ్ముడు చాలా అద్దమానం వెళ్ళిపోయావా? అక్క. ఉన్నాడు. మరేమి ఈరోజు మా ఇంట్లో రోకలి గొడవ పడ్డాయి. పాపం మధ్యలో టమాటాలు, పచ్చిమిర్చి నలిగిపోయాయి. ఇక ఏమి చేస్తాం పచ్చడి అనుకోని బువ్వతో తినేసా అంట. ఓకే. ఓకే. డన్. మంచి కామెంట్ ఇచ్చాడు జోకర్. భలే ఉంది. ఉన్నా అంటున్నాడు జోకర్ గారు. ఉన్నారా? ఓకే. ఓకే. ఇంకో జోక్ అట్లనే ఏస్తూ ఉండండి. బావున్నాయి మీ జోక్స్ అయితే. సూపర్ అండి. సూపర్ ఉన్నాయి. 20 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లయితే చేయండి. హైడ్‌లోనే ఉండిపోతున్నారు. లైవ్ చూస్తున్నారు గానీ మెసేజ్‌లయితే చేయట్లేరు. అంతే అంటే ఇప్పుడు రోకళ్ళోళ్ళు ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఆళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో టమాటా, పచ్చిమిర్చి వచ్చినియి. బాగుందక్క జోకు. ఆ! ఏమి చేస్తాం పచ్చడనుకోని మనం బువ్వతో అన్నం తినేసేయాలింగ. ఇప్పుడు మనం చేసే పనే అది గదక్క. అవును. ఇప్పుడంటే మిక్సీ వచ్చింది. రోట్లో ఎవరు దంచట్లే. కానీ అసలు రోట్లో దంచుకున్న పచ్చడి అది వేరే ఉంటది. మస్తుంటది. అప్పట్లో ఓన్లీ పల్లీలు, చింతపండు ఒక్కటే ఇంక టమాటా ఇవన్నీ ఏవి లేవుకుంటా. పల్లీలు, చింతపండు, జీలకర్ర మంచిగా ఎక్కువేసి, వెల్లిపాయలు ఏసి మస్తు చేస్తుండే. సూపర్ అంటే సూపర్ ఇట్లా మంచిగా మస్తు తింటుండే అసలు. చూడు నాయనా మగాడి వంటకు అలవాటు పడిన ఆడది మనిషి రక్తం రుచి మరిగిన పులి లాంటిది. కాబట్టి భార్య దగ్గర నాకు అదొచ్చు, ఇదొచ్చు అని గొప్పలకు పోకూడదు. ఇదైతే కరెక్ట్. బాగా మన అనుభవం నరేష్‌కి వచ్చిందక్క అవసరం వస్తది. మన జోకర్‌కి. నరేష్ తమ్ముడికి రేపు. అవునా అక్క? రేపు అవసరం అయితదా ఈ కామెంట్ నాకి? మరి పెళ్లయినంక అవసరం గదా! అవునక్క. నిజమే. నిజమే. గుడ్ ఆఫ్టర్‌నూన్ జోకర్ సిస్టర్ గారు దస్తగిరి బాగా అన్న గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న. గుడ్ ఆఫ్టర్‌నూన్. తిన్నావా అన్న? లైక్ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. కామెంట్ చెయ్యన్నా తిన్నావా లేదా? పక్కన ఉన్నది మన నరేష్ తమ్ముడు వి నరేష్ క్రియేషన్స్ అని ఉంటది. ప్లీజ్ తనకు గూడా సపోర్ట్ చేయండి. నువ్వు మెసేజ్ పెట్టావా తమ్ముడు నువ్వు నాకు? పెట్టానక్క. ఓకే. నేను అది పెడతావు. జోకర్ గారు మీకింకా మ్యారేజ్ కాలేదా? అయితే ఇద్దరం కలిసి ఒకేసారి చేసుకుందాంలెండి ఒకే రోజు. భార్యాభర్తల గురించి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందక్క అన్నకి. జోకర్ అన్నకి. పిన్ చేసిన మెసేజ్ ఉంది. ప్లీజ్ పిన్ చేసిన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసినట్టే తనకు గూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? నాకు మ్యారేజ్ కాలే అండి. డిగ్రీ కంప్లీట్ 3 ఇయర్స్ బ్యాక్ అంట. ఓకే. ఓకే. జోకర్ గారు. తమ్ముడు కూడా 28 ఇయర్స్ ఇంగ చేసుకుంటాడేమో తమ్ముడు. 22 అంట అక్క జోకర్‌కి ఏజు. అయితే నీకు జోకర్‌కి ఒక 26 ఇయర్స్, 5 ఇయర్స్ తేడా ఉంటది. అవునవునక్క. ఓకే. ఓకే. జోకర్ గారు. ఇంకా ఏంటి జోకర్ గారు? ఇంకా జోక్స్ చెప్పండి.